గురుగారు, ఈశ్వర ఆరాధనలో మారేడు దళాలని తప్పనిసరిగా వినియోగించాలా? ఏంటి మారేడు దళాల యొక్క ప్రత్యేకత? మృగశిర నక్షత్ర సమీపానికి, మండలానికి, మారేడు వృక్షానికి, మహదేవుడికి జ్యోతిషపరంగా కూడా సంబంధం ఉంది. మారేడు కాయ గుజ్జు తింటే ఉదర సంబంధిత రోగాలు తొలగిపోతాయి ఆయుర్వేద శాస్త్రం. మాసిక నియమాలతో ఉండేటటువంటి మహిళలకు వచ్చేటటువంటి కడుపు నొప్పి, ఇతర వ్యాధులన్నీ కూడా మారేడుకాయ పల్ప్ గుజ్జు తింటే తొలగిపోతాయి ఆయుర్వేద రహస్యం. మారేడు ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవిస్తే మాట తడబడడం, నత్తి, జ్ఞాపకశక్తి లేకపోవడం, ఎక్కడో పెట్టాను అనుకోవడం ఇవన్నీ పోతాయి. అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి రావాలి. మారేడు పత్రిని నీటితో తడిపి పరమేశ్వరుడి సన్నిధానంలో ఉంచాలి. నీటితో తడిపినందువలన తడిసిన ఆ మారేడు పత్రి వాసనతో మన మెదడు ఉద్దీపనం చెందుతుంది. జాగ్రత్తతో, వ్యగ్రతతో ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకోగలుగుతుంది. మృగశిర నక్షత్ర మండలానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఒకానొక ఆటవికుడు అడవికి వెళ్ళాడు. సాయంత్రం అయింది, తిరిగి రాలేడు. క్రూర జంతువుల ఆవాసం అడవి. ఒక చెట్టు కనిపించింది, అధిరోహించాడు. నిద్ర రాకూడదు, ఆ చెట్టుకు ఉండే ఆకులు త్రుంచి నేలపైన వేస్తూ రాత్రంతా కాలం గడిపాడు. ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ చెట్టు దిగువన ఒక శిల ఉన్నది, అది ఈశ్వరుడు, అతడు కన్నప్ప. ఈనాడు మనమంతా తలుచుకునే కన్నప్ప కథకు ఈ వృత్తాంతానికి సంబంధం ఉంది. ధర్మవ్యాధుడు అనే పేరు గల కథలు అనేకం చెబుతారు. ఈ క్రమంలో మారేడు చెట్టు 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఏకబిల్వం, ఒకే ఆకులో 3 విభాగాలు. త్రిదళం, 3 ఆకులు. ఏకాదశ దళం, ఒకే పొడవైన ఆకులో 11 విభాగాలతో 3 రూపాలలో కనిపించే ఒకే జాతికి చెందిన ఈ మారేడుకు సంబంధించిన ఆరోగ్య రహస్యాలు అనేకం ఉన్నాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 108 నామాలతో శివుడిని పూజించేటటువంటి క్రమంలో 108 శ్లోకాలతో మారేడు పత్రితో పూజించాలి అంటారు. మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు అని కూడా అన్నాడు ఒక సినీ కవి. కనుక ఇంటింటా మారేడు మొక్క పెంచుకుంటే మరింత లాభం, ఆరోగ్యదాయకం, శివానుగ్రహానికి మూల కారణం అవుతుంది.